వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు క్లాస్ లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోని లెడ్జర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం. దానిలో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఇస్తాడు, ఎలా చేయాలనేది చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ అనేది వేసుకుని ఇప్పుడు మనం ఒకసారి ఏంటంటే లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అనేది చెప్దాం. డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, తర్వాత అమౌంట్, మళ్ళీ డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, అమౌంట్ ఈ విధంగా తీసుకోవాలి లెడ్జర్ అకౌంట్ కి. ఇటువైపున మనం ఏంటంటే డిఆర్ అని పెట్టాం, డెబిట్ సైడ్ అంటాం. అటువైపున మనం సిఆర్ అని పెట్టాం, క్రెడిట్ సైడ్. ఇక్కడ ఉన్న జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం ఏం చేస్తామంటే లెడ్జర్ అకౌంట్ అనేది వేస్తాం. కాబట్టి ఫస్ట్ మనకి ఏముంది ఏంటంటే క్యాష్ అకౌంట్ ఈటాటు క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే మనం ఫస్ట్ లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇలా అకౌంట్ పేరు ఏం పెట్టామంటే మనం క్యాష్ అకౌంట్ అనేది పెట్టాం. అంటే క్యాష్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ అనేది డెబిట్ లో వచ్చినా క్రెడిట్ లో వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ఈ అకౌంట్ లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీస్ చూస్తే కనుక ఫస్ట్ ఎంట్రీలో మనకి క్యాష్ అకౌంట్ ఈటాటు క్యాపిటల్ అనేసి ఉంది, అంటే క్యాష్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తే పర్చేజెస్ అకౌంట్ ఈటాటు క్యాష్. ఈ విధంగా డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ క్యాష్ అనే పదం కనబడితే మనం ఏం చేస్తామంటే ఆ అకౌంట్ లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.